హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు అయితే గనక మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ పాలిటీలో కేంద్ర ప్రభుత్వం అనే అంశాన్ని గురించి, రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం అనే అంశాన్ని గురించి బిట్స్ అయితే చూద్దాం రండి. భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర ప్రభుత్వాన్ని గురించి వివరిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర ప్రభుత్వాన్ని గురించి వివరిస్తుంది? భాగం 3, భాగం 4, భాగం 5, భాగం 6. ఆన్సరు భాగం 5. రాజ్యాంగంలోని 5వ భాగం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్మాణము, అధికారాల గురించి తెలుపుతుంది. ఇది రాజ్యాంగంలోని అతిపెద్ద భాగం. రాజ్యాంగంలోని అతిపెద్ద భాగం 5వ భాగం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలు ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు విస్తరించి ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు విస్తరించి ఉన్నాయి? ఆర్టికల్ 36 నుంచి 51, ఆర్టికల్ 52 నుంచి 151, ఆర్టికల్ 152 నుంచి 237, ఆర్టికల్ 245 నుంచి 263. ఆన్సరు ఆర్టికల్ 52 నుంచి 150 వరకు. 5వ భాగంలో మొత్తం 100 ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 52 నుంచి 151 వరకు ఉన్నాయి. ఇవి కేంద్ర కార్యనిర్వహణ, శాసన, న్యాయ శాఖల గురించి వివరిస్తాయి. రాజ్యాంగంలోని 5వ భాగం మొత్తం ఎన్ని అధ్యాయాలుగా విభజించబడింది? 4, 5, 6, 3. ఆన్సర్ 5 అధ్యాయాలు. 5వ భాగం 5 అధ్యాయాలుగా ఉంది. అవి ఏంటంటే కార్యనిర్వహణ శాఖ, పార్లమెంటు, రాష్ట్రపతి, శాసన అధికారాలు, కేంద్ర న్యాయశాఖ, అలాగే కాగ్. ఈ 5. కేంద్ర కార్యనిర్వహణ శాఖ పరిధిలో ఈ క్రింది వారిలో ఎవరు రారు? కేంద్ర కార్యనిర్వహణ శాఖ పరిధిలోకి క్రింది వానిలో ఎవరు రారు? భారత రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి, భారత అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు న్యాయశాఖ పరిధిలోకి వస్తుంది. ఆర్టికల్ 52 నుంచి 78 వరకు ఉన్న కేంద్ర కార్యనిర్వహణ శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రిమండలి, అటార్నీ జనరల్ మాత్రమే ఉంటారు. భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 52, 53, 54, 55. ఆన్సర్ ఆర్టికల్ 52. ఆర్టికల్ 52 ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు. ఆయన దేశ ప్రథమ పౌరుడిగా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాలన్నీ రాష్ట్రపతికి చెందుతాయని తెలిపే నిబంధన ఏది? కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాలన్నీ రాష్ట్రపతికి చెందుతాయి అని తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 52, 53, 56, 58. ఆన్సరు ఆర్టికల్ 53. ఆర్టికల్ 53 ప్రకారం కేంద్ర కార్యనిర్వహణ అధికారాలన్నీ రాష్ట్రపతికి లభిస్తాయి. ఆయన వీటిని నేరుగా లేదా తన కింద అధికారుల ద్వారా చలాయిస్తారు. భారత రాష్ట్రపతి ఎన్నికల ఘనాన్ని గురించి వివరించే ఆర్టికల్ ఏది? భారత రాష్ట్రపతి ఎన్నికల ఘనాన్ని గురించి వివరించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 53, ఆర్టికల్ 54, ఆర్టికల్ 55, ఆర్టికల్ 56. ఆన్సరు ఆర్టికల్ 54. ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు ఓటు వేయాలి ఎలక్టోరల్ కాలేజ్ నిర్ణయిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల గలంలో కింది వారిలో ఎవరికి ఓటు హక్కు ఉంటుంది? పార్లమెంటు ఉభయ సభల నామినేటెడ్ సభ్యులకు, రాష్ట్ర శాసన మండలి సభ్యులకు, పార్లమెంటు మరియు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులకు, ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభల నామినేటెడ్ సభ్యులకు. ఆన్సర్ పార్లమెంటు మరియు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటేసే అధికారం ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికలో కేవలం ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేస్తారు. నామినేటెడ్ సభ్యులకు మరియు శాసన మండలి సభ్యులకు ఓటు హక్కు లేదు. చూడండి, రాష్ట్రపతి ఎన్నికలో కేవలం ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఓటేస్తారు. నామినేటెడ్ సభ్యులు మరియు శాసన మండలి ఎమ్మెల్సీలు కూడా ఓటు హక్కు లేదన్నమాట. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు? 42, 44, 69, 70. ఆన్సరు 70వ రాజ్యాంగ సవరణ. 1992లో జరిగిన 70వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల ఎన్నికకు సభ్యులను రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో చేర్చారు. రాష్ట్రపతి ఎన్నికల విధానాన్ని తెలిపే నిబంధన ఏది? 54, 55, 56, 57. ఆన్సర్ 55. ఆర్టికల్ 55 ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక
ప్రాతినిధ్య పద్ధతిలో, ఏక ఓటు బదిలీ విధానం ద్వారా రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువను లెక్కించడానికి ఏ సంవత్సరపు జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు? 1971, 1991, 2001, 2011. ఆన్సర్ 1971. 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రాల మధ్య ఓట్ల సమతూకం కోసం ఇప్పటికీ 1971 జనాభా లెక్కలనే వాడుతున్నారు. ఇది 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల వరకు మారదు. ఒక రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ దేనిపై ఆధారపడి ఉంటుంది? ఒక రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆ రాష్ట్ర వైశాల్యంపై, ఆ రాష్ట్ర జనాభా మరియు ఎమ్మెల్యేల సంఖ్యపై, సదరు ఎమ్మెల్యే విద్యా అర్హతపై, దేశం మొత్తం బడ్జెట్ పరిమాణంపై. ఆన్సర్ ఆ రాష్ట్ర జనాభా మరియు మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యపై. ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్రం మొత్తం జనాభాపై ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య డివైడెడ్ బై 1000. అందుకే ఎక్కువ జనాభా ఉన్న యూపీ ఎమ్మెల్యేల ఓటు విలువ ఎక్కువ, తక్కువ జనాభా ఉన్న సిక్కిం ఎమ్మెల్యేల ఓటు విలువ తక్కువగా ఉంటుంది. భారత రాష్ట్రపతి పదవీ కాలం గురించి వివరించే నిబంధన ఏది? ఆర్టికల్ 55, 56, 57, 58. ఆన్సర్ 56. ఆర్టికల్ 56 ప్రకారం రాష్ట్రపతి పదవీ కాలం ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి 5 సంవత్సరాలు. రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే ఆ లేఖను ఎవరికి ఇవ్వాలి? భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, భారత ప్రధానమంత్రికి, భారత ఉపరాష్ట్రపతికి, లోక్సభ స్పీకర్కు. ఆన్సర్ భారత ఉపరాష్ట్రపతికి. ఆర్టికల్ 56(1) ప్రకారం రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి ఇస్తారు. ఉపరాష్ట్రపతి ఈ విషయాన్ని వెంటనే లోక్సభ స్పీకర్కు తెలియజేయాలి. భారతదేశంలో ఒక వ్యక్తి ఎన్నిసార్లు రాష్ట్రపతిగా తిరిగి ఎన్నిక కావడానికి అర్హుడు? అంటే ఒక వ్యక్తి ఎన్నిసార్లు రాష్ట్రపతిగా పోటీ చేయొచ్చు, ఎన్నిక అవ్వచ్చు? కేవలం 2 సార్లు, కేవలం 3 సార్లు, ఎన్నిసార్లైనా ఎన్నిక అవ్వచ్చు. తిరిగి ఎన్నిక అవడానికి రాజ్యాంగం అంగీకరించదు. ఆన్సర్ ఎన్నిసార్లైనా ఎన్నిక అవ్వచ్చు. ఆర్టికల్ 57 ప్రకారం ప్రస్తుతం పదవిలో ఉన్న లేదా గతంలో ఉన్న రాష్ట్రపతి తిరిగి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. కానీ అమెరికాలో ఒక వ్యక్తి గరిష్టంగా 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండగలడు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తికి ఉండవలసిన అర్హతలు తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 56, ఆర్టికల్ 57, ఆర్టికల్ 58, ఆర్టికల్ 59. ఆన్సర్ ఆర్టికల్ 58. ఆర్టికల్ 58 రాష్ట్రపతి అభ్యర్థి అర్హతలను తెలుపుతుంది. ఆయన కనీసం 35 ఏళ్లు నిండి ఉండాలి, భారత పౌరుడై ఉండాలి. రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి క్రింది అర్హతలలో సరి అయినది ఏది? ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడానికి అర్హత కలిగి ఉండాలి. ఆయన లోక్సభ సభ్యుడిగా ఎన్నికవడానికి అర్హత కలిగి ఉండాలి. ఆయన ఖచ్చితంగా ఏదైనా ఒక సభలో సభ్యుడే ఉండాలి. ఆయన వయసు కనీసం 30 సంవత్సరాలు నిండి ఉండాలి. సరైనది. ఆయన లోక్సభ సభ్యుడిగా ఎన్నికవడానికి అర్హతను కలిగి ఉండాలి. రాష్ట్రపతి అభ్యర్థి పార్లమెంటులో సభ్యుడు కానవసరం లేదు, కానీ ఆయన లోక్సభ సభ్యుడిగా గెలవడానికి అవసరమైన అర్హతల్ని కలిగి ఉండాలి. కనీసం 35 సంవత్సరాలు ఉండాలి. రాష్ట్రపతి పదవికి సంబంధించి షరతులను వివరించే నిబంధన ఏది? 57, 58, 59, 60. ఆన్సర్ 59. ఆర్టికల్ 59 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్లో లేదా రాష్ట్ర శాసనసభలలో సభ్యుడిగా ఉండకూడదు. ఆర్టికల్ 59 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలలో సభ్యుడిగా ఉండకూడదు. ఒకవేళ సభ్యుడైన వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవి స్వీకరించిన రోజున పాత సభ్యత్వం రద్దవుతుంది. ఆయన ఎలాంటి లాభదాయక పదవిలోనూ ఉండకూడదు. భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి వివరించే నిబంధన ఏది? ఆర్టికల్ 58, 59, 60, 61. ఆన్సర్ ఆర్టికల్ 60. ఆర్టికల్ 60 ప్రకారం రాష్ట్రపతి ప్రమాణ స్వీకార పత్రం ఉంటుంది. మిగతా పదవులకు ప్రమాణ స్వీకారాలు 3వ షెడ్యూల్లో ఉంటాయి, కానీ రాష్ట్రపతిది మాత్రం ప్రత్యేకంగా ఆర్టికల్ 60లోనే ఉంటుంది. నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? భారత ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత ఉపరాష్ట్రపతి, లోక్సభ ప్రొటెం స్పీకర్. ఆన్సర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన లేకపోతే సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఈ బాధ్యతను నిర్వహిస్తారు. భారత రాష్ట్రపతి పదవి నుండి తొలగించే మహాభియోగ తీర్మానం ప్రక్రియ తెలిపే నిబంధన ఏది? రాష్ట్రపతిని ఇప్పుడు పదవి గురించి 60వ ఆర్టికల్ తెలిపింది కదా, మరి ఆయన తొలగించే దాని గురించి ఏ ఆర్టికల్ తెలిపిద్ది అని అడుగుతున్నాడు. 56, 60, 61, 62. ఆన్సర్ ఆర్టికల్ 61. ఆర్టికల్ 61 ప్రకారం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు గాను రాష్ట్రపతిని పార్లమెంటు ద్వారా తొలగించవచ్చు. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానానికి సంబంధించి క్రింది వాటిలో సత్యమైనది ఏది? ఈ తీర్మానాన్ని మొదట లోక్సభలో ప్రవేశపెట్టాలి. దీనిని పార్లమెంట్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు కూడా ఈ తొలగింపు ప్రక్రియలో ఓటు వేస్తారు. దీనికి ఉభయ సభల సాధారణ మెజారిటీ సరిపోతుంది. సరైనది ఏంటంటే
దీనిని పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. మహాభియోగ తీర్మానాన్ని లోక్సభ లేదా రాజ్యసభ ఎక్కడైనా ప్రారంభించవచ్చు. అయితే ఎన్నికల్లో పాల్గొన్న రాష్ట్ర ఎమ్మెల్యేలకు తొలగింపు ప్రక్రియలో ఓటు హక్కు ఉండదు. పార్లమెంటు ఉభయ సభల నామినేటెడ్ సభ్యులు కూడా ఇందులో ఓటు వేయవచ్చు. రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టడానికి ఎన్ని రోజుల ముందే నోటీసు ఇవ్వడం తప్పనిసరి. 7, 10, 14, 30. రాష్ట్రపతి మీద మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టడానికి ఎన్ని రోజుల ముందు నోటీసు ఇవ్వాలి? 7, 10, 14, 30. ఆన్సర్ 14 రోజులు. తీర్మానాన్ని ప్రవేశపెట్టే ముందు కనీసం 14 రోజుల ముందస్తు లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసుపై సభలో కనీసం 1/4 వంతు మంది సభ్యులు సంతకం చేసి ఉండాలి. రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం పార్లమెంట్లో నెగ్గాలంటే ఏ మెజారిటీ అవసరం? హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మెజారిటీ, సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం 2/3 వంతు, సాధారణ మెజారిటీ, సభలో సగానికి పైగా సభ్యుల మెజారిటీ. ఆన్సర్ సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం 2/3 వంతు ప్రత్యేక మెజారిటీ అవసరం. ఇది రాజ్యాంగంలోని అత్యంత కఠినమైన మెజారిటీ. ఉభయ సభలు విడివిడిగా తమ మొత్తం సీట్ల సంఖ్యలో 2/3 వంతు మెజారిటీతో ఆమోదిస్తేనే రాష్ట్రపతి పదవిని కోల్పోతారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి కూడా ఈ విధంగా తొలగించబడలేదు. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఎంతకాలం పరిమితిలోపు కొత్త రాష్ట్రపతి ఎన్నికలు పూర్తి చేయాలని ఆర్టికల్ 62 తెలుపుతుంది. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం కాలపరిమితి లేదు. ఆన్సర్ 6 నెలలు. ఆర్టికల్ 62 ప్రకారం రాష్ట్రపతి మరణము, రాజీనామా లేదా తొలగింపు వల్ల పదవి ఖాళీ అయితే ఆ తేదీ నుండి 6 నెలల్లో ఖచ్చితంగా ఎన్నికలు జరపాలి. ఒకవేళ రాష్ట్రపతి మరణిస్తే కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తారు? ప్రధానమంత్రి, స్పీకర్, లోక్సభ స్పీకరు, భారత ఉపరాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి. ఆన్సర్ భారత ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 65 ప్రకారం రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా గరిష్టంగా 6 నెలల పాటు విధులు నిర్వహించవచ్చు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు రెండూ ఒకేసారి ఖాళీ అయినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారు? లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అత్యంత సీనియర్ గవర్నర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. ఆన్సర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ప్రెసిడెంట్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్ యాక్ట్ 1969 ప్రకారం ఉపరాష్ట్రపతి కూడా లేకపోతే CJI తాత్కాలిక రాష్ట్రపతి అవుతారు. 1969లో జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా ఈ విధంగా తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రపతికి గల క్షమాభిక్ష అధికారాల గురించి వివరించే నిబంధన ఏది? ఆర్టికల్ 61, ఆర్టికల్ 71, ఆర్టికల్ 72, ఆర్టికల్ 73. ఆన్సర్ ఆర్టికల్ 72. ఆర్టికల్ 72 ప్రకారం కేంద్ర చట్టాల ఉల్లంఘన వల్ల శిక్ష పడిన వారికి కోర్టు మార్షల్స్ అంటే మిలిటరీ కోర్టు శిక్షలు మరియు మరణశిక్షణ పడిన వారికి క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి ఉంది. శిక్షా కాలాన్ని మార్చుకున్న శిక్ష యొక్క తీవ్రతను లేదా స్వభావాన్ని తగ్గించడాన్ని ఏమంటారు? చూడండి, శిక్షా కాలాన్ని మార్చకుండా శిక్ష యొక్క తీవ్రతను లేదా స్వభావాన్ని తగ్గించడాన్ని ఏమంటారు? పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్. ఆన్సరు కమ్యూటేషన్. ఒక రకమైన కఠిన శిక్షను మరొక తేలికపాటి శిక్ష రూపంలోకి మార్చడాన్ని కమ్యూటేషన్ అంటారు. శిక్ష స్వభావాన్ని మార్చకుండా అంటే ఇక్కడేమో కాల పరిమితిని మార్చకుండా శిక్ష స్వభావాన్ని మారుస్తున్నాం, అందుకని దీన్ని కమ్యూటేషన్ అంటున్నాం. అలా కాకుండా కాల పరిమితినే తగ్గించాడు అనుకోండి, అంటే 2 సంవత్సరాల దాన్ని సంవత్సరం చేశాడు అనుకో, ఆ శిక్ష స్వభావం మారకుండా కాల పరిమితిని తగ్గిస్తే దాన్ని రెమిషన్ అంటారు. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి ఆర్డినెన్సులు జారీ చేసే అధికారాన్ని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ 111, ఆర్టికల్ 123, ఆర్టికల్ 143, ఆర్టికల్ 213. ఆన్సర్ ఆర్టికల్ 123. ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంటులో ఏ ఒక్క సభ లేదా ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి తాత్కాలిక చట్టాలను జారీ చేయవచ్చు. దీనికి పార్లమెంటు చట్టంతో సమానమైన శక్తి ఉంటుంది. రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్లు పార్లమెంటు తిరిగి సమావేశమైన తర్వాత గరిష్టంగా ఎంత కాలంలోపు ఆమోదం పొందాలి? 6 రోజులు, 6 వారాలు, 6 నెలలు, 14 రోజులు. ఆన్సర్ 6 వారాలు. పార్లమెంటు పునఃసమీకృతమైన తేదీ నుండి 6 వారాలు అంటే 42 రోజులలోపు ఆర్డినెన్స్ పార్లమెంటు ఆమోదించాలి, లేకపోతే అది రద్దవుతుంది. ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట జీవిత కాలం
ఎంతవరకు ఉండవచ్చు? 6 వారాలు, 6 నెలలు, 6 నెలల 6 వారాలు, 1 సంవత్సరం. ఆన్సర్ 6 నెలల 6 వారాలు. పార్లమెంటు 2 సమావేశాల మధ్య గరిష్ట విరామం 6 నెలలు. సభ ప్రారంభమయ్యాక దానికి ఇచ్చే సమయం 6 వారాలు. కాబట్టి ఆర్డినెన్స్ గరిష్ట కాలపరిమితి 6 నెలల 6 వారాలు. సుప్రీంకోర్టు నుండి ఏదైనా చట్టపరమైన అంశం సలహా తీసుకునే రాష్ట్రపతి అధికారానికి సంబంధించి ఆర్టికల్ ఏది? సుప్రీంకోర్టు నుంచి ఏదైనా చట్టపరమైన అంశంపై సలహా తీసుకునే రాష్ట్రపతి అధికారానికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 124, ఆర్టికల్ 131, ఆర్టికల్ 143, ఆర్టికల్ 148. ఆన్సర్ ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి ప్రజా ప్రాముఖ్యత గల అంశాలపై సుప్రీంకోర్టు సలహా తీసుకోవచ్చు. అయితే ఆ సలహాను పాటించడం రాష్ట్రపతికి తప్పనిసరి కాదు. పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి తిరస్కరించే లేదా నిలిపివేసే అధికారాన్ని తెలిపే ఆర్టికల్ ఏది? పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి తిరస్కరించే లేదా నిలిపివేసే అధికారాన్ని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 74, ఆర్టికల్ 85, ఆర్టికల్ 111, ఆర్టికల్ 123. ఆన్సర్ ఆర్టికల్ 111. ఆర్టికల్ 111 ప్రకారం పార్లమెంటు పంపిన బిల్లులపై రాష్ట్రపతి ఆమోదం తెలపవచ్చు, తన వద్దే ఉంచుకోవచ్చు లేదా పునఃపరిశీలన కూడా పంపవచ్చు. పార్లమెంటు పంపిన సాధారణ బిల్లును రాష్ట్రపతి పునఃపరిశీలన కోసం ఒకసారి వెనక్కి పంపితే అది ఏ వీటో కిందకు వస్తుంది? అబ్జల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో, క్వాలిఫైడ్ వీటో. ఆన్సర్ సస్పెన్సివ్ వీటో. బిల్లును తాత్కాలికంగా నిలిపివేయడాన్ని సస్పెన్సివ్ వీటో అంటారు. అయితే పార్లమెంటు ఆ బిల్లును తిరిగి సాధారణ మెజారిటీతో ఆమోదించి పంపితే రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి. క్రింది వాటిలో ఏ బిల్లు విషయంలో రాష్ట్రపతికి సస్పెన్సివ్ వీటో అధికారం లేదు? క్రింది వాటిలో ఏ విషయంలో రాష్ట్రపతికి సస్పెన్సివ్ వీటో అధికారం లేదు? సాధారణ బిల్లు, ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు, ఏ బిల్లునైనా వెనక్కి పంపించవచ్చు. ఆన్సర్ ద్రవ్య బిల్లు. ద్రవ్య బిల్లులు రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే ప్రవేశపెడతారు. కాబట్టి ఆయన ఆ బిల్లును ఆమోదించాలి లేదా పూర్తిగా నిలిపివేయాలి, కానీ పునఃపరిశీలనకు వెనక్కి పంపకూడదు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలని నిబంధనను తెచ్చారు? 24వ రాజ్యాంగ సవరణ, 42, 44, 91. ఆన్సర్ 24వ రాజ్యాంగ సవరణ 1971. 24వ రాజ్యాంగ సవరణ బిల్లులపై రాష్ట్రపతికి గల వీటో అధికారాలను రద్దు చేశారు. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తూ పంపితే ఖచ్చితంగా రాష్ట్రపతి సంతకం చేయాలి. భారతదేశంలో మొదటిసారి పాకెట్ వీటోను ఉపయోగించిన రాష్ట్రపతి ఎవరు? భారతదేశంలో మొట్టమొదటిసారిగా పాకెట్ వీటోను ఉపయోగించిన రాష్ట్రపతి ఎవరు? రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జ్ఞాని జైల్ సింగ్, ఏపీజే అబ్దుల్ కలాం. ఆన్సర్ జ్ఞాని జైల్ సింగ్. 1986లో భారత పోస్టాఫీస్ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తన వద్దే ఉంచుకొని పాకెట్ వీటో ఉపయోగించారు. దేశ రక్షణ దళాల సుప్రీం కమాండర్గా రాష్ట్రపతి వ్యవహరిస్తారని తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 53(2), 54, 72, 352. ఆన్సర్ ఆర్టికల్ 53(2). ఆర్టికల్ 53(2) ప్రకారం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు రాష్ట్రపతి సర్వసైన్య అధ్యక్షుడిగా ఉంటారు. ఆయన యుద్ధం ప్రకటన లేదా శాంతి ఒప్పందాలు కూడా చేయవచ్చు. అవి కూడా పార్లమెంట్ చట్టాలకు లోబడి. అంతర్జాతీయ ఒప్పందాలు, సంధులు ఎవరి పేరిట జరుగుతాయి? ప్రధానమంత్రి, భారత ప్రధాని, కేంద్ర విదేశాంగ మంత్రి, రాష్ట్రపతి, భారత పార్లమెంట్. ఆన్సర్ భారత రాష్ట్రపతి. అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి సంబంధించిన అన్ని అధికారిక ఒప్పందాలు రాష్ట్రపతి పేరు మీద మాత్రమే జరుగుతాయి. అయితే వీటికి పార్లమెంట్ ఆమోదం అవసరం. లోక్సభ మరియు రాజ్యసభల ఉమ్మడి సమావేశానికి ఎవరు పిలుపునిస్తారు? లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్, భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి. ఆన్సర్ భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 108 ప్రకారం సాధారణ బిల్లులపై ఉభయ సభల మధ్య విభేదాలు వస్తే రాష్ట్రపతి జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. దీనికి అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకర్. చూడండి, ఆర్టికల్ 108 ప్రకారం సాధారణ బిల్లుపై ఉభయ సభల మధ్య విభేదాలు వస్తే రాష్ట్రపతి జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. కానీ దానికి అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకర్. ప్రధాని సలహా మేరకు లోక్సభను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ ద్వారా లభిస్తుంది? ఆర్టికల్ 74, ఆర్టికల్ 75, ఆర్టికల్ 85, ఆర్టికల్ 110. ఆన్సర్ ఆర్టికల్ 85. ఆర్టికల్ 85 ప్రకారం పార్లమెంట్ సమావేశాలకు పిలవటం, ముగించడం మరియు లోక్సభ కాల పరిమితి కంటే ముందు రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీల స్థితిగతులపై పరిశోధన చేయడానికి ప్రత్యేక కమిషన్ను నియమించే అధికారం ఎవరికి ఉంది? కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, భారత పార్లమెంట్, భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు. ఆన్సర్ భారత రాష్ట్రపతి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఉదాహరణకు ఆర్టికల్ 340 కింద వెనుకబడిన తరగతుల కమిషన్, వెనుకబడిన వర్గాల హక్కుల రక్షణ కోసం కమిషన్లు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.
క్రింది వారిలో ఎవరి నివేదికలను రాష్ట్రపతి పార్లమెంటు ముందు ఉంచుతారు? ఖాగ్ నివేదిక, ఆర్థిక సంఘం నివేదిక, యూపీఎస్సీ వార్షిక నివేదిక. ఒకటి మరియు 2 మాత్రమే, 2 మరియు 3 మాత్రమే, 1, 2, 3, 1 మాత్రమే. ఆన్సర్ 1, 2, 3. రాజ్యాంగబద్ధ సంస్థలైన ఖాగ్ ఆర్టికల్ 151, ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 281, యూపీపీఎస్సీ ఆర్టికల్ 323 సమర్పించే నివేదికలను పార్లమెంటులో చర్చకు పెట్టేలా చూసే బాధ్యత రాష్ట్రపతిదే. కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాలను నిర్ణయించే ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు? ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు? ఆర్టికల్ 267, ఆర్టికల్ 280, ఆర్టికల్ 300, ఆర్టికల్ 324. ఆన్సర్ ఆర్టికల్ 280. ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక చైర్మన్ మరియు 4 సభ్యులతో కూడిన ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? భారత ప్రధాని, కేంద్ర రక్షణ మంత్రి, భారత రాష్ట్రపతి, పార్లమెంటు ఉభయ సభలు. ఆన్సర్ భారత రాష్ట్రపతి. యుద్ధము, బాహ్య దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు దేశ రక్షణ కోసం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలోని రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలనను విధిస్తారు? ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, 360, 365. ఆన్సర్ ఆర్టికల్ 356. సంబంధిత రాష్ట్ర గవర్నర్ నివేదిక ఆధారంగా గాని లేదా నేరుగా ఒక రాష్ట్రంలోని రాజ్యాంగబద్ధ పాలన సాగడం లేదని భావిస్తే రాష్ట్రపతి అక్కడ రాష్ట్రపతి పాలనను విధిస్తారు. దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఏర్పడినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించే రాష్ట్రపతి అధికారాన్ని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 356, ఆర్టికల్ 358, ఆర్టికల్ 360, ఆర్టికల్ 368. ఆన్సర్ ఆర్టికల్ 360. ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితిని గురించి తెలుపుతుంది. అదృష్టవశాత్తు భారతదేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దీన్ని విధించలేదు. 44వ రాజ్యాంగ సవరణ 1978 ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలంటే క్రింది వారిలో ఎవరి లిఖిత పూర్వక సలహా తప్పనిసరి? కేంద్ర ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర కేబినెట్, లోక్సభ స్పీకర్. ఆన్సరు కేంద్ర కేబినెట్ మంత్రిమండలి. ప్రధాని ఒక్కరే నిర్ణయం తీసుకోకుండా నివారించడానికి కేంద్ర కేబినెట్ మంత్రులందరి సంతకాలతో కూడిన లిఖిత పూర్వక సిఫార్సు ఉంటేనే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని 44వ సవరణలో నిబంధనను చేర్చారు. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి అధికారాలు, విధుల నిర్వహణలో ఆయనకు సహాయం మరియు సలహా అందించడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక మంత్రి మండలి ఉంటుంది? ఆర్టికల్ 73, 74, 75, 76. ఆన్సర్ 74. ఆర్టికల్ 74 1 ప్రకారం రాష్ట్రపతి మంత్రి మండలి సలహా మేరకే విధులు నిర్వహించాలి. 44వ సవరణ ప్రకారం ఆ సలహాను ఒకసారి పునఃపరిశీలించమని రాష్ట్రపతి కోరవచ్చు, కానీ రెండోసారి అదే సలహా ఇస్తే మాత్రం పాటించడం తప్పనిసరి. భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? ఆర్టికల్ 61, 62, 63, 64. ఆన్సర్ ఆర్టికల్ 63. ఆర్టికల్ 63 ప్రకారం దేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ తరహా ఈ పదవిని రూపొందించారు. ఉపరాష్ట్రపతి హోదా రీత్యా రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తాడని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 63, 64, 65, 66. ఆన్సర్ ఆర్టికల్ 64. 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా ఉంటాడు. ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినప్పటికీ రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తారని తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 64, 65, 66, 67. ఆన్సర్ ఆర్టికల్ 65. ఆర్టికల్ 65 ప్రకారం రాష్ట్రపతి మరణించిన, రాజీనామా చేసిన లేదా తొలగించబడిన ఉపరాష్ట్రపతి గరిష్టంగా 6 నెలల పాటు తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటారు. తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించే సమయంలో ఉపరాష్ట్రపతి ఎవరి జీతభత్యాలు మరియు సదుపాయాలు లభిస్తాయి? తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించే సమయంలో ఉపరాష్ట్రపతికి ఎవరి జీతభత్యాలు మరియు సదుపాయాలు లభిస్తాయి? రాజ్యసభ చైర్మన్ జీతం, భారత రాష్ట్రపతి జీతభత్యాలు, ఉపరాష్ట్రపతి ప్రత్యేక జీతం, ప్రధానితో సమానమైన జీతం. ఆన్సర్ భారత రాష్ట్రపతి జీతభత్యాలు. ఆర్టికల్ 65(3) ప్రకారం ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రపతికి ఉండే అన్ని అధికారాలు, జీతభత్యాలు ప్రస్తుతం నెలకు 5 లక్షలు లభిస్తాయి. ఆ సమయంలో ఆయన రాజ్యసభ చైర్మన్ విధులు నిర్వహించరు. భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని తెలిపే ఆర్టికల్ ఏది? భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 64, 65, 66, 67. ఆన్సర్ ఆర్టికల్ 66. 66 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక పద్ధతి
ఎలక్టోరల్ కాలేజీ గురించి వివరిస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల గణంలో ఎవరికి ఓటు హక్కు ఉంటుంది? పార్లమెంటు ఉభయ సభల ఎన్నికైన మరియు నామినేటెడ్ సభ్యులందరికీ, కేవలం లోక్సభ సభ్యులకు మాత్రమే, పార్లమెంట్ మరియు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులందరికీ, కేవలం రాజ్యసభ ఎన్నికైన సభ్యులకు మాత్రమే. ఆన్సర్ పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్నికైన మరియు నామినేటెడ్ సభ్యులందరికీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే హక్కు ఉంటదన్నమాట. రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం ఎంపీలు మాత్రమే ఉంటారు. అయితే ఇందులో నామినేటెడ్ ఎంపీలు కూడా ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్ర ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. చూడండి, రాష్ట్రపతి ఎన్నికల్లోనేమో రాష్ట్ర ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం ఎంపీలే ఉంటారు. అంటే రాజ్యసభకి ఎన్నికైన వాళ్ళే ఉంటారు. అందులో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఉంటారు, నామినేట్ చేయబడిన వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరూ ఉంటారు, కానీ రాష్ట్ర ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తికి ఉండవలసిన వయస్సు అర్హత 25, 30, 35, 40. ఆన్సర్ 35 సంవత్సరాలు. ఆర్టికల్ 66(3) ప్రకారం ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కనీసం 35 ఏళ్ల నిండి ఉండాలి. ఆయన భారతదేశ పౌరుడై ఉండాలి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి పార్లమెంటులోని ఏ సభకు ఎన్నికవడానికి అవసరమైన అర్హతలు కలిగి ఉంటారు? లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా, ఏ సభకైనా అర్హత అయినా పర్వాలేదు. ఆన్సర్ రాజ్యసభ సభ్యుడిగా. రాష్ట్రపతి అభ్యర్థికి లోక్సభ అర్హత ఉండాలి, కానీ ఉపరాష్ట్రపతికి రాజ్యసభకు చైర్మన్ గా ఉంటారు కాబట్టి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడానికి తగిన అర్హత ఉండాలి. ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 ఏళ్లు అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? ఆర్టికల్ 66, 67, 68, 69. ఆన్సర్ ఆర్టికల్ 67. ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి తన పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 5 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. పదవీ కాలం ముగిసిన కొత్త ఉపరాష్ట్రపతి వచ్చే వరకు ఆయనే కొనసాగుతారు. ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి? ప్రధానికి, లోక్సభ స్పీకర్కు, రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి. ఆన్సరు భారత రాష్ట్రపతికి. ఆర్టికల్ 67(a) ప్రకారం ఉపరాష్ట్రపతి తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందజేస్తారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఇస్తారు, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి ఇస్తారు. ఉపరాష్ట్రపతిని పదవి నుండి తొలగించే తీర్మానాన్ని మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి? లోక్సభలో మాత్రమే, రాజ్యసభలో మాత్రమే, పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఆన్సర్ రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆర్టికల్ 67(b) ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా ఉంటాడు కాబట్టి ఆయనను తొలగించే తీర్మానాన్ని మొదట రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. లోక్సభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఉపరాష్ట్రపతిని తొలగింపు తీర్మానం రాజ్యసభలో ఏ మెజారిటీతో ఆమోదం పొందాలి? హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మెజారిటీ, సభలో అప్పటి మొత్తం సభ్యుల మెజారిటీ, సాధారణ మెజారిటీ, మొత్తం సీట్లలో 2/3 వంతు మెజారిటీ. ఆన్సర్ సభలో అప్పటి మొత్తం సభ్యుల మెజారిటీ. ఆర్టికల్ 67(b) ప్రకారం రాజ్యసభలోని అప్పటి మొత్తం సభ్యులు మెజారిటీ మొత్తం స్థానాలు మైనస్ ఖాళీలతో తీర్మానం పాస్ అవ్వాలి. దీనిని లోక్సభ సాధారణ మెజారిటీతో అంగీకరిస్తే సరిపోతుంది. ఉపరాష్ట్రపతిని తొలగించడానికి రాజ్యాంగంలో పేర్కొన్న నిర్దిష్ట కారణం ఏది? రాజ్యాంగ ఉల్లంఘన, అసమర్థత, అవినీతి ఆరోపణలు. రాజ్యాంగంలో ఎలాంటి కారణాలు పేర్కొనబడలేదు. ఆన్సర్ రాజ్యాంగంలో ఎలాంటి కారణాలు పేర్కొనబడలేదు. రాష్ట్రపతిని తొలగించడానికి రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం ఉంది, కానీ ఉపరాష్ట్రపతిని ఏ కారణంపై తొలగించవచ్చో రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు. భారత ఉపరాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ స్పీకర్, ప్రధానమంత్రి. ఆన్సర్ భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 69 ప్రకారం ఉపరాష్ట్రపతి చేత భారత రాష్ట్రపతి లేదా ఆయన నియమించిన ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉపరాష్ట్రపతి పదవీ కాలం ముగియక ముందే ఖాళీ ఏర్పడితే మరణం వల్ల గాని, రాజీనామా వల్ల గాని ఎంత కాలంలో ఎన్నికలు జరపాలి? 3 నెలలు, 6 నెలలు, వీలైనంత త్వరగా, 1 సంవత్సరంలోగా. ఆన్సర్ వీలైనంత త్వరగా. ఆర్టికల్ 68(2) ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి మధ్యలో ఖాళీ ఏర్పడితే ఎన్నికలు జరపడానికి నిర్దిష్ట కాల పరిమితి లేదు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని మాత్రమే రాజ్యాంగం చెబుతుంది.
అదే రాష్ట్రపతికి అయితే 6 నెలల గడువు ఉంటుంది. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వివాదాలను పరిష్కరించే తుది అధికారం ఎవరికి ఉంది? భారత ఎన్నికల సంఘం, భారత పార్లమెంటు, భారత సుప్రీంకోర్టు, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ భారత సుప్రీంకోర్టు. ఆర్టికల్ 71 ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలపై విచారణ జరిపి తీర్పు ఇచ్చే అధికారం, ఏకైక అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే అంతిమం. ఒకవేళ సుప్రీంకోర్టు ఒక రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని ప్రకటిస్తే అంతకు ముందు వారు చేసిన అధికారిక నిర్ణయాలు ఏమవుతాయి? అవి కూడా రద్దవుతాయి. అవి చట్టబద్ధంగా చెల్లుబాటులోనే ఉంటాయి. పార్లమెంటు ఆమోదంతోనే చెల్లుతాయి. సుప్రీంకోర్టు పునః పరిశీలన చేయాలి. ఆన్సర్ అవి చట్టబద్ధంగా చెల్లుబాటులోనే ఉంటాయి. ఆర్టికల్ 71(2) ప్రకారం వారి ఎన్నిక రద్దయినప్పటికీ ఆ ప్రకటన వెలువడటానికి ముందు వారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హోదాలో చేసిన పనులు లేదా జారీ చేసిన ఉత్తర్వులు రద్దు కావు, అవి చెల్లుతాయి. రాజ్యాంగం ప్రకారం భారత ఉపరాష్ట్రపతికి ఏ పదవికి గాను జీతభత్యాలు అందుతాయి? రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతికి ఏ పదవికి గాను జీతభత్యాలు అందుతాయి? ఉపరాష్ట్రపతి పదవి, రాజ్యసభ చైర్మన్ పదవి, తాత్కాలిక రాష్ట్రపతి పదవి, కేంద్ర శాఖలో మంత్రి హోదాలోన. ఆన్సర్ రాజ్యసభ చైర్మన్ పదవికి. భారత రాజ్యాంగంలోని ఉపరాష్ట్రపతి పదవి ప్రత్యేకంగా జీతం లేదు. ఆయన రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తున్నందుకు గాను ఆ పదవికి నిర్ణయించిన జీతాన్ని ప్రస్తుతం నెలకు 4 లక్షలు పొందుతారు. రాష్ట్రపతికి సహాయం, సలహా అందించడానికి ప్రధాన మంత్రి అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఉంటుందని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 73, 74, 75, 76. ఆన్సర్ ఆర్టికల్ 74. ఆర్టికల్ 74(1) ప్రకారం కేంద్ర మంత్రి మండలి ఉంటుంది. దీనికి నాయకుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాను న్యాయస్థానాలు విచారించవచ్చా? అవును, సుప్రీంకోర్టు విచారించవచ్చు. లేదు, ఏ కోర్టులోనూ విచారించడానికి వీల్లేదు. పార్లమెంట్ అనుమతితో విచారించవచ్చు. కేవలం హైకోర్టులు మాత్రమే విచారించాలి. ఆన్సర్ లేదు, ఏ కోర్టు విచారించడానికి వీల్లేదు. ఆర్టికల్ 74(2) ప్రకారం మంత్రులు రాష్ట్రపతికి ఎలాంటి సలహా ఇచ్చారు అనే అంశంపై ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించడానికి లేదా పరిశీలించడానికి వీల్లేదు. ఇది గోప్యంగా ఉంచబడుతుంది. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారని, మిగిలిన మంత్రులను ప్రధాని సలహాపై రాష్ట్రపతి నియమిస్తారని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 74(1), 75(1), 77, 78. ఆన్సర్ 75(1). ఆర్టికల్ 75(1) ప్రకారం ప్రధానమంత్రి నియామకం జరుగుతుంది. సాధారణంగా లోక్సభలో మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ప్రధానిగా నియమిస్తాడు. కేంద్ర మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15%కి మించకూడదని తెలిపే నిబంధన ఏది? కేంద్ర మంత్రుల సంఖ్య లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో 15%కి మించకూడదని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 75(1)(a), 75(2), 74(2), 78. ఆన్సర్ ఆర్టికల్ 75(1)(a). 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా ఈ నిబంధనను ఆర్టికల్ 75లో చేర్చారు. దీని ప్రకారం ప్రధానమంత్రితో కలిపి మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం సీట్లలో 15%కి మించకూడదు. కేంద్ర మంత్రులు ఎవరి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు? భారత ప్రధాని, భారత రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, భారత పార్లమెంట్. ఆన్సర్ భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 75(2) ప్రకారం మంత్రులు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో ఉంటారు. అంటే టెక్నికల్ గా ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ఏ మంత్రిని ఎప్పుడైనా పదవి నుండి తొలగించవచ్చు. కేంద్ర మంత్రి మండలి సామూహికంగా దేనికి బాధ్యత వహిస్తుంది? భారత పార్లమెంటుకు, రాజ్యసభకు, లోక్సభకు, భారత రాష్ట్రపతికి. ఆన్సర్ లోక్సభకు. ఆర్టికల్ 75(3) ప్రకారం మంత్రి మండలి సామూహికంగా లోక్సభకు జవాబుదారీగా ఉంటుంది. లోక్సభలో మెజారిటీ కోల్పోతే మంత్రులందరూ రాజీనామా చేయాలి. మంత్రుల ప్రమాణ స్వీకారాలు మరియు వారి జీతభత్యాల గురించి వివరించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 74, 75, 76, 77. ఆన్సర్ ఆర్టికల్ 75. ఆర్టికల్ 75(4)లో మంత్రుల చేత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇది రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 75(6) ప్రకారం మంత్రుల జీతాలను పార్లమెంటు
నిర్ణయిస్తుంది. పార్లమెంటులో సభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన ఎంతకాలంలోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి? 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం, అసలు ఎన్నిక అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్సర్ 6 నెలలు. ఆర్టికల్ 75(5) ప్రకారం ఒక వ్యక్తి ఎంపీ కాకపోయినా మంత్రి కావచ్చు. కానీ వరుసగా 6 నెలల కాల పరిమితి లోపు లోక్సభ లేదా రాజ్యసభకు ఎన్నిక కాకపోతే ఆయన మంత్రి పదవిని కోల్పోతాడు. కేంద్ర ప్రభుత్వ పరిపాలన మరియు శాసన ప్రతిపాదన నిర్ణయాలు రాష్ట్రపతికి తెలియజేయటం ప్రధాని విధి అని తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 74, 75, 77, 78. ఆన్సర్ 78. ఆర్టికల్ 78 ప్రధానమంత్రి విధులను తెలుపుతుంది. కేబినెట్ తీసుకునే నిర్ణయాలను రాష్ట్రపతికి నివేదించడం ప్రధాని యొక్క ముఖ్య బాధ్యత. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కార్యకలాపాలన్నీ ఎవరి పేరిట జరుగుతాయని రాజ్యాంగం పేర్కొన్నది? భారత ప్రధాని, భారత రాష్ట్రపతి, భారత ప్రభుత్వం, కేబినెట్ సెక్రటరీ. ఆన్సర్ భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 77(1) ప్రకారం భారత ప్రభుత్వం కార్యనిర్వహణ చర్యలన్నీ రాష్ట్రపతి పేరిట మాత్రమే తీసుకోవాలి. ఆయన దేశానికి రాజ్యాంగబద్ధ అధినేత. నీతి ఆయోగ్ మరియు జాతీయ అభివృద్ధి మండలి NDCలకు చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు? భారత రాష్ట్రపతి, కేంద్ర ఆర్థిక మంత్రి, భారత ప్రధాని, హోం మంత్రి. ఆన్సర్ భారత ప్రధాని. ప్రధానమంత్రి హోదా రీత్యా నీతి ఆయోగ్ మరియు జాతీయ పునర్నిర్మాణ మండలి, జాతీయ సమగ్రతా మండలి మరియు అంతర్రాష్ట్ర కౌన్సిల్లకు అధ్యక్షుడిగా ఉంటారు. లోక్సభలో మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడిని ప్రధానిగా ఎంచుకోవడంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారం ఉంటుంది? రాజ్యాంగబద్ధ విచక్షణాధికారం, సందర్భోచిత విచక్షణాధికారం, సంపూర్ణ వీటో అధికారం, ఎలాంటి అధికారం ఉండదు, ఖచ్చితంగా నియమించాలి. ఆన్సర్ ఎలాంటి అధికారం ఉండదు, ఖచ్చితంగా నియమించాలి. లోక్సభలో ఒక పార్టీ స్పష్టమైన మెజారిటీతో ఉంటే రాష్ట్రపతికి ఎలాంటి విచక్షణ అధికారం ఉండదు. ఆ పార్టీ నాయకుడిని ప్రధానిగా నియమించడం తప్పనిసరి. ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి తన సందర్భోచిత విచక్షణ అధికారాన్ని వాడవచ్చును. కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయాధికారి అయిన భారత అటార్నీ జనరల్ పదవి తెలిపే ఆర్టికల్ ఏది? కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అయిన భారత అటార్నీ జనరల్ పదవిని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 74, 75, 76, 77. ఆన్సర్ ఆర్టికల్ 76. 76 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి చట్టపరమైన విషయాల్లో సలహాలు ఇవ్వడానికి దేశంలో అత్యున్నత న్యాయాధికారిగా అటార్నీ జనరల్ను నియమిస్తారు. భారత అటార్నీ జనరల్ ను ఎవరు నియమిస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత పార్లమెంటు, భారత రాష్ట్రపతి, కేంద్ర న్యాయశాఖ మంత్రి. ఆన్సర్ భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 76(1) ప్రకారం కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి అటార్నీ జనరల్ ను నియమిస్తాడు. అటార్నీ జనరల్ గా నియమితుడవటానికి ఒక వ్యక్తికి ఏ పదవికి ఉండవలసిన అర్హతలు ఉండాలి? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సీనియర్ అడ్వకేట్ జనరల్, పార్లమెంట్ సభ్యుడు. ఆన్సర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆర్టికల్ 76(1) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడటానికి ఏ అర్హతలు కావాలో అంటే భారత పౌరుడై ఉండాలి, 5 ఏళ్లు హైకోర్టు జడ్జిగా లేదా 10 ఏళ్లు హైకోర్టు లాయర్గా పనిచేసి ఉండాలి. ఆ అర్హతలన్నీ అటార్నీ జనరల్ అభ్యర్థికి ఉండాలి. రాజ్యాంగం ప్రకారం అటార్నీ జనరల్ పదవి ఎంత? 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్లు? రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు జీవితకాలం. ఆన్సర్ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు. ఆర్టికల్ 76(4) ప్రకారం అటార్నీ జనరల్ కు రాజ్యాంగంలో నిర్దిష్ట పదవీ కాలం లేదు. రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత కాలం ఆయన పదవిలో ఉంటారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం మారినప్పుడు ఈయన కూడా రాజీనామా చేస్తారు. పార్లమెంటులో సభ్యుడు కాకపోయినప్పటికీ ఉభయ సభల సమావేశాల్లో పాల్గొని ప్రసంగించే ప్రత్యేక హక్కు ఎవరికి ఉంది? భారత అటార్నీ జనరల్, కాగ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర ఎన్నికల కమిషనర్. ఆన్సర్ భారత అటార్నీ జనరల్. ఆర్టికల్ 88 ప్రకారం అటార్నీ జనరల్ కు లోక్సభ, రాజ్యసభ మరియు జాయింట్ సిట్టింగ్ సమావేశాల్లో పాల్గొని మాట్లాడే హక్కు ఉంది. పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా కూడా ఉండవచ్చు, కానీ ఆయనకు ఓటు వేసే హక్కు మాత్రం లేదు. భారతదేశంలో ఏ న్యాయస్థానంలో హాజరై వాదించే హక్కు అటార్నీ జనరల్ కు ఉందా? లేదు, కేవలం సుప్రీంకోర్టులోనే వాదించాలి. అవును, దేశంలో అన్ని కోర్టులలోనూ వాదించవచ్చు. కేవలం హైకోర్టులో మాత్రమే అర్హత ఉంటుంది. రాష్ట్రపతి ప్రత్యేక అనుమతి ఇచ్చిన కోర్టులోనే. అవును, దేశంలో అన్ని కోర్టులలోనూ వాదించవచ్చు. వివరణ 76(3) ప్రకారం తన విధుల నిర్వహణలో భాగంగా భారతదేశ భూభాగంలో అన్ని న్యాయస్థానాల్లో కేంద్ర ప్రభుత్వం తరపున హాజరయ్యే హక్కు అటార్నీ జనరల్ కు ఉంటుంది. అటార్నీ జనరల్ పూర్తి కాలపు ప్రభుత్వ ఉద్యోగి కానందున ఆయన ప్రైవేట్ లీగల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా?
లేదు, అసలు చేసుకోకూడదు. అవును, కానీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక కేసులు వాదించకూడదు. కేవలం క్రిమినల్ కేసులు మాత్రమే వాదించవచ్చు. కోర్టు అనుమతితో ఏదైనా చేయవచ్చు. ఆన్సర్ అవును, చేసుకోవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక కేసులు వాదించకూడదు. అటార్నీ జనరల్ ప్రభుత్వ లీగల్ అడ్వైజర్ మాత్రమే, కానీ ప్రభుత్వ శాశ్వత ఉద్యోగి కాదు. కాబట్టి ప్రైవేటు కేసులు చూసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సలహాలు ఇవ్వడం కానీ కేసులు వాదించడం కానీ చేయకూడదు. కేంద్ర శాసనసభ అయిన భారత పార్లమెంట్ నిర్మాణం గురించి వివరించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 78, 79, 80, 81. ఆన్సర్ 79. ఆర్టికల్ 79 ప్రకారం కేంద్రానికి ఒక పార్లమెంట్ ఉంటుంది. ఇందులో రాష్ట్రపతి మరియు ఉభయ సభలు అంతర్భాగంగా ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంట్లో క్రింది వాటిలో ఏవి భాగస్వామ్యులుగా ఉంటాయి? కేవలం లోక్సభ మరియు రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ మరియు ప్రధానమంత్రి, లోక్సభ, రాజ్యసభ మరియు భారత రాష్ట్రపతి, లోక్సభ మరియు స్పీకర్. ఆన్సర్ లోక్సభ, రాజ్యసభ మరియు భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 79 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్లో ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినప్పటికీ ఆయన సంతకం లేనిదే ఏ బిల్లు చట్టం కాదు. కాబట్టి రాష్ట్రపతి పార్లమెంటులో ఒక అంతర్భాగం. రాష్ట్రాల మండలి లేదా ఎగువ సభ అయిన రాజ్యసభ నిర్మాణం గురించి తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 79, 80, 81, 82. ఆన్సర్ ఆర్టికల్ 80. ఆర్టికల్ 80 అనేది రాజ్యసభ నిర్మాణము, అందులోని సభ్యులు మరియు ఎన్నికల పద్ధతిని గురించి వివరిస్తుంది. రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతగా నిర్ణయించబడింది? 230, 245, 250, 552. ఆన్సర్ 250. ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250. ఇందులో 238 మంది రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నిక కాగా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ప్రస్తుతం సభలో 245 మంది సభ్యులు ఉన్నారు. కళలు, సాహిత్యం, సైన్స్ మరియు సామాజిక సేవా రంగాల నుంచి 12 మంది విశిష్ట వ్యక్తులను రాజ్యసభకు రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం నామినేట్ చేస్తాడు? ఆర్టికల్ 81, ఆర్టికల్ 81, ఆర్టికల్ 85, ఆర్టికల్ 331. ఆన్సర్ ఆర్టికల్ 80(1). వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన వారి సేవలను దేశానికి అందించడానికి ఆర్టికల్ 80 ప్రకారం 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ప్రజల సభ లేదా దిగువ సభ అయిన లోక్సభ నిర్మాణం గురించి తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 80, 81, 82, 83. ఆన్సర్ ఆర్టికల్ 81. 81లో లోక్సభ నిర్మాణం గురించి తెలుపుతుంది. ప్రస్తుతం లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 550గా ఉంది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్ల నామినేట్ చేసే విధానాన్ని రద్దు చేశారు? 101, 103, 104, 105. ఆన్సర్ 104వ రాజ్యాంగ సవరణ. 2019లో చేసిన 104వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్లకు కేటాయించిన స్థానాల పొడిగింపును నిలిపివేశారు. ప్రతి జనాభా లెక్కల తర్వాత పార్లమెంటు స్థానాల పునర్విభజన కొరకు నియోజకవర్గాల సరిహద్దుల కమిషన్ ఏర్పాటును తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 81, 82, 83, 84. ఆన్సర్ ఆర్టికల్ 82. ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత లోక్సభ స్థానాల సర్దుబాటు జరగాలి. దీనికోసం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చట్టం చేస్తుంది. పార్లమెంటు ఉభయ సభల కాల పరిమితి గురించి వివరించే నిబంధన ఏది? ఆర్టికల్ 82, 83, 84, 85. ఆన్సర్ ఆర్టికల్ 83. ఆర్టికల్ 83 ప్రకారం లోక్సభ కాల పరిమితి సాధారణంగా 5 సంవత్సరాలు, కానీ రాజ్యసభ అనేది నిరంతర సభ, దీనికి రద్దు అనేది ఉండదు. రాజ్యాంగ సభ శాశ్వత సభ అయినందున అందులో సభ్యులు పదవీ కాలం ఎంత మరియు ఎంతమంది సభ్యులు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పదవి విరమణ చేస్తారు? 5 ఏళ్లు 1/2 వంతు సభ్యులు, 6 ఏళ్లు 1/3 వంతు సభ్యులు, 6 ఏళ్లు 1/4 వంతు సభ్యులు, 5 ఏళ్లు 1/3 వంతు సభ్యులు. ఆన్సర్ 6 ఏళ్లు 1/3 వంతు సభ్యులు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ఆర్టికల్ 83(1) ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు రిటైర్ అవుతారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు. జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు లోక్సభ కాల పరిమితిని ఒకేసారి ఎంతకాలం పాటు పార్లమెంట్ పొడిగించవచ్చు? 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఎంతకాలమైనా పొడిగించవచ్చు. ఆన్సర్ 1 సంవత్సరం. ఆర్టికల్ 83(2) ప్రకారం అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు లోక్సభలో 5 ఏళ్ల గడువు ముగిసిన చట్టం ద్వారా ఒకేసారి 1 సంవత్సరం చొప్పున ఎంతకాలమైనా పొడిగించవచ్చు. అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల కంటే ఎక్కువ కాలం ఇది కొనసాగకూడదు. పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి ఉండవలసిన అర్హతలు తెలిపే ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 83, 84, 85, 86. ఆన్సర్ ఆర్టికల్ 84. ఆర్టికల్ 84 ఎంపీల అర్హతను తెలుపుతుంది. లోక్సభకు పోటీ చేసే వ్యక్తి కనీసం 25 ఏళ్లు, రాజ్యసభకు పోటీ చేసే వ్యక్తి కనీసం 30 ఏళ్ల వయసు ఉండాలి, భారత పౌరుడై ఉండాలి. పార్లమెంటు సమావేశాల మధ్య గరిష్టంగా ఎంతకాలం కంటే ఎక్కువ విరామం ఉండకూడదని ఆర్టికల్ 85 తెలుపుతుంది. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 1 సంవత్సరం. ఆన్సరు 6 నెలలు. ఆర్టికల్ 85 1 ప్రకారం పార్లమెంటు ఒక సమావేశానికి తదుపరి సమావేశానికి మధ్య 6 నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. అంటే సంవత్సరానికి కనీసం 2 సార్లైనా పార్లమెంట్ ఖచ్చితంగా సమావేశం అవ్వాలి. ఇవి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతికి సంబంధించి, అలాగే లోక్సభ, రాజ్యసభకు సంబంధించి ప్రశ్నలు. అయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వీటిని 2 వీడియోలుగా మీకు అందిస్తున్నాను. పార్ట్ 1 అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్ 2 చూడండి.